మనం చూస్తానే ఉన్నాం తిరుపతి కల్తీ లడ్డు గురించి టాపిక్ ఎత్తిన దగ్గర నుంచి హెరిటేజ్ పైన దుమ్ము దుమారం లేపడం మొదలుపెట్టారు. వైసీపీ వాళ్ళు అదే పని కూర్చుని హెరిటేజ్ నాణ్యత గురించి, వాళ్ళకున్న కెపాసిటీ ఏంటి, వాళ్ళకున్న ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఏంటి, అసలు వాళ్ళకి ఇండియా వైడ్ వాళ్ళకున్న రెప్యుటేషన్ ఏంటన్న విషయాలు పక్కన పెట్టేసి వాళ్ళని ఎంతకి నీచానికైనా దిగజారుతారు ఒక పొలిటికల్ పార్టీ టు ఎఫెక్ట్ అదర్ పర్సన్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. అట్ ద సేమ్ టైం ఇదంతా కాకుండా హెరిటేజ్ సంస్థ మీద దుమ్ము దుమారం లేపితే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాబు గారు కాబట్టి వీళ్ళు ఈ పన్నాగానికి ముందడిగేశారు. ఇదంతా కాకుండా బోలే బాబా లాంటి బుడబొక్కల డైరీని ఎలా ఎంకరేజ్ చేశావు, జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో తిరుపతి లడ్డూలో ఇంత కల్తీ జరిగింది, లప్సా లాంటి టాయిలెట్ క్లీనర్స్ ని కూడా కలిపారు, సిగ్గు లేకుండా ఇది ఎలా చేశారు అని చెప్పి ప్రజలందరూ ధ్వజమెత్తుతున్న సమయంలో హెరిటేజ్ పైన ఈరోజు ఇలాంటి విషయం చిమ్మడానికి వైసీపీ చాలా ముందుకు వచ్చేసింది. ఎక్కడ చూసిన ప్లాట్ఫామ్స్ లో ఈరోజు తిరుపతి లడ్డూలో కల్తీ ఎందుకు జరిగిందని నేను దమ్ము ధైర్యం లేని మొక్కందరూ కూర్చుని హెరిటేజ్ మీద ఈరోజు దండయాత్ర చేయడం మొదలు పెట్టారు. దీంట్లో భాగంగా బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కూర్చుని హెరిటేజ్ గురించి ఒక ఉపన్యాసమే ఇచ్చారు. ఆయన ఇచ్చిన దాంట్లో ఆయన ఏం చెప్పారంటే, ఇందాపూర్లో ఉన్న ఒక సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తే అది బినామీ ఆఫ్ హెరిటేజ్ అని చెప్పేశాడు ఆయన కూర్చుని. లిటరలీ బినామీ. వాళ్ళ వెబ్సైట్ లో నారా భువనేశ్వరి గారి పేరు, హెరిటేజ్ పేరు ఎందుకు పెట్టుకున్నారని వీళ్ళకే డౌట్ వచ్చి వాళ్ళ ఫోటో తీసేయాల్సింది. దే నో వే కనెక్టెడ్. అసలు ఎక్కడా కూడా వీళ్ళు ఎవరితోనూ పార్ట్నర్షిప్, సిండికేట్, అసోసియేషన్స్ లేవు అని క్లియర్ గా హెరిటేజ్ వాళ్ళు మొత్తుకుంటున్నా వినకుండా హెరిటేజ్ సంస్థ పైన దుమ్మెత్తిపోయటమే పనిగా పెట్టుకుంది వైసీపీ.